హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎర్త్ అనమాట. ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే ఎర్త్ గురించి చేసాం. ఇదైతే సింపుల్గా ఎర్త్ ఏ విధంగా వేయాలనేది మనం చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఒక 2 ఫీట్ వరకు గొయ్య తవ్వి ఇటుకలు తీసుకుని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పేర్చుకొని ఈ విధంగా సెట్ చేసాం అనమాట. తర్వాత ఒక 5 ఫీట్ ఎర్త్ రాడ్ తీసుకొని లోపలికి దిగ్గొట్టాం. తర్వాత వైరు లాగి ఈ విధంగా నెట్ అండ్ బోల్ట్కి మనం సెట్ చేయడం అయితే జరిగింది. తర్వాత ఉప్పు తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. లేయర్ టు లేయర్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట, ఆ ఎర్త్ హోల్ ఫిల్ అయ్యేంత వరకు. ఉప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగా బొగ్గులు అయితే తీసుకోవాలి. బొగ్గులు మీరు మరీ కొండలాగా చిన్నవి అటువంటివి తీసుకోకూడదు. కొంచెం పెద్దగా ఉండి బాగుంటే కొంచెం ఎక్కువ రోజులు అయితే ఎర్త్లో ఉంటాయి. కాబట్టి మంచి అయితే చూసి తీసుకోండి, గుండ అయితే అసలు వేయకండి. బొగ్గులు వేసుకున్న తర్వాత స్క్రూ డ్రైవర్తోనూ పట్టకరతోనూ ఏదో కర్రతోనూ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వీడియోలో అయితే ఇసుక వేయడం అయితే జరిగింది, కానీ ఈ ఎర్త్లో మనం ఇసుక అయితే వేయట్లేదు. ఈ విధంగా పునాదులు వేసినటువంటి పచ్చమట్టి ఉంటుంది చూసారా, ఆ మట్టిని ఈ విధంగా మనం వాడుతున్నాం అన్నమాట. తర్వాత అదొక లేయర్ కంప్లీట్ అయిన తర్వాత ఉప్పుని తీసుకోండి. ఉప్పుని తీసుకుని ఇంకొక లేయర్ ఉప్పు వేసుకోండి. తర్వాత ఈ లేయర్ కంప్లీట్ అయిన తర్వాత బొగ్గులు తీసుకొని ఇంకొక లేయర్ అయితే వేసుకోండి. మొత్తం ఫుల్గా వేయకండి, కొద్దిగా వేసి ఉంచండి ఆ కవర్లో. తర్వాత సేమ్ ఇందాకలాగే తీసుకొని ఈ విధంగా వేసినటువంటి బొగ్గుల్ని సెట్ చేసుకోండి. మొత్తం ఒకే వైపు కాకుండా మొత్తం ఆ హోల్ అంతా ఫిల్ అయ్యే విధంగా సెట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ సేమ్ ఇందాక ప్రాసెసే, మట్టిని తీసుకొని ఇంకొక లేయర్ అయితే వేసుకొని ఈ విధంగా మొత్తం హోల్ అంతా అడ్జస్ట్ అయ్యే విధంగా చేత్తో కానీ దేనితోనే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మిగిలినటువంటి బొగ్గులు ఉన్నాయి చూసారా, ఆ బొగ్గుల్ని ఇంకొక లేయర్ అయితే వేసేసుకోండి ఈ విధంగా. ఇది వేసుకున్న తర్వాత మిగిలినటువంటి ఉప్పుని ఈ విధంగా వేసుకొని సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే ఎర్త్ హోల్లో ఈ విధంగా పెట్టండి. మీరు వాటర్ పెట్టడం వల్ల మీరు వేసినటువంటి మెటీరియల్ అంతాని ఒక దగ్గరికి అవి ఇంకా హోల్ గ్యాప్ ఏర్పడుతుంది. గ్యాప్ ఏర్పడిన తర్వాత ఇలా గ్యాప్ ఏర్పడిన తర్వాత మీరు మళ్ళీ అందులో మొత్తం ఎర్త్ హోల్ అంతా ఫిల్ అయ్యే విధంగా మట్టి అయితే వేసుకొని ఫుల్ చేసుకున్న తర్వాత ఎర్త్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఒక చిన్న పుల్ల ముక్క తీసుకొని ఈ విధంగా లోపలికి వెళ్ళే విధంగా దిగ్గొట్టాలి. దిగ్గొట్టిన తర్వాత ఒక 1 ఇంచ్ పైప్ని అయితే మేము తీసుకొని ఈ విధంగా అటు ఇటు హోల్స్ చేసి ఒక పైప్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఏర్పాటు చేసిన పైపుని ఇందాక మనం దిగ్గొట్టిన కర్ర ముక్క తీసేసి అందులో ఈ విధంగా పెట్టేయాలన్నమాట. మొత్తం లోపలికి వెళ్ళే విధంగా గట్టిగా పెట్టేయాలి. తర్వాత అందులో వాటర్ పట్టాలి. వాటర్ పట్టిన తర్వాత ఆ గ్యాప్స్ ఉన్నాయి చూసారా, ఆ గ్యాప్లోంచి వాటర్ అది వచ్చి మళ్ళీ ఇంకా గట్టిగా ఫుల్ అవ్వి ఎర్త్ అయితే ఇంకా బలంగా ఏర్పడుతుంది. మేము ఇలా పైప్ ఎందుకు పెట్టామంటే తర్వాత మళ్ళీ ఎర్త్లోకి వాటర్ వేసుకోవడానికి. ఎర్త్ ఎప్పుడు చమాయింపు ఉండాలి కాబట్టి ఈ విధంగా సెట్ చేసాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.